గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. సో మనమైతే వాళ్ళ కోడిపందాలకి అయితే వచ్చామన్నమాట. సో మేము వచ్చిన కోడిపందాలు ఏంటంటే నగరం దగ్గర పెద్దపల్లి అయితే వచ్చేసాం. సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా స్క్రీన్ కనపడుతుంది సార్, అదైతే పెద్దపల్లి. సో మనకి ఇక్కడ వచ్చేసి చిన్నపల్లి కూడా అయితే ఉన్నాయి. మీకైతే మొత్తం అయితే తిరిగి చూపిస్తాను అన్నమాట. సో ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. కాదు అవసరమా 2000? बच्चे నిజామాబాద్ నుంచి छोटे छोटे बच्चों को जवाब नहीं देते. నిజామాబాద్ నుంచి వచ్చి మరి 2000 మింగించుకున్నారు గైస్. కొట్టుకోబాకండి, మెచ్యూర్ ఆలోచించండి బ్రో. 500 వేసా 1000 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ మెచ్యూర్ ఆలోచించండి, గొడవలు వద్దు. 2000. సో గైస్ మనమైతే కోడిని పంది మీద కోడిని తీసుకొచ్చాం. అనుకోండి, అది వేరే విషయం. మన దగ్గర డబ్బులు లేక కోడి పంది దగ్గర అయిపోయాం. వేరే విషయం. అది మనీ ఎంత అయిపోయింది. ఇప్పుడు ఎవరు అప్పిస్తారని చూస్తున్నాం. ఐఫోన్ ఉంది, అది తాకట్టు పెడతాం. ఏదైనా డైరింగ్ బిజినెస్. సో గైస్ మనమైతే కోడి పందాలు చుట్టా కదా వచ్చాం. ఇప్పుడే చూపిస్తాం. మీకు అదే దగ్గరికి వెళ్తే 12 సార్లు ఏం కోసుకున్నావు బ్రో? నా కోసం అన్నిసార్లు 2000 అయినాయి. నువ్వు ఎన్ని చేసినా రేపు పొద్దున్న వీడియో ఫోటో అన్న పెట్టా యూట్యూబ్లో. ఫోటో దొరకదు కదా. సో గైస్ లోపలికి వెళ్తాం, మనకైతే పర్మిషన్ లేదు. 200తో వచ్చాం, 2000 పోగొట్టు. అంతా డైరీ బిజినెసే. మన దగ్గర ఎదురు కోడి పందాలు ఏం లేవు. మనకి ఎదురుగా కోడి పందాలు వేసినప్పుడు ఏదో చూపిస్తాం మీకు కోడి పందాలు ఎలా ఉంటాయి అనేది. అంటే మీకు తెలుసులే, ఓర్నే అలా సరదాగా చూపించాలి కాబట్టి. నిన్న డైరింగ్ బిజినెస్ అని వచ్చాం బ్రో. ఫస్ట్ 100 వేసాం, 100 పోయింది. 200 వేసాం, 200 పోయింది. 500 వేసాం, 500 పోయింది. సర్లే అదే రోజు 2000 వేసాం. 2000 అదే డైరింగ్ బిజినెస్తో వచ్చి 2000 వేసాం బ్రో. ఏమన్నా మొహం చూపి ఒకసారి. వీడి మొహమే ఒక 5 ఐరన్ దరిద్రానికి ఐరన్. అక్కడ టాస్క్ ఏంటంటే గేమ్ ఉంటుంది. లేదు అసలు ఏమైందంటే 2000 ఎలా పోయినాయి. ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేసి చెప్తాను. 2000 ఎలా పోయినాయో చెప్తాం కదా. ఏమైందంటే కార్డ్స్ గేమ్ ఉంటుంది బ్రో. ఎలా ఉంటుందంటే మనకి 3 కార్డ్స్ ఇస్తారు. ఆ 3 కార్డ్స్లో నెంబర్స్ ఉంటాయి. 3 నెంబర్స్ 6 బిల్లలు తెస్తారు. 6 బిల్లల్లో వచ్చిన నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ మన కార్డు మీద ఉంటే మనకైతే డబ్బులు వస్తారు. మనోడు ఎన్ని కొన్నావు బ్రో? సెట్ కొన్నాడు బ్రో. 1000 రూపాయలు పెట్టి. దాంట్లో నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇంత నెంబర్కి ఎంత మనీ, ఇంత నెంబర్కి ఎంత మనీ అని. సో మనోడు 1000 రూపాయలు పెట్టి కొనడానికి ఎంత వచ్చినాయి తెలుసా? 100 రూపాయలు. నెంబర్ 100 రూపాయలు గెలిచింది. అలా 2 సార్లు వేసాడు బ్రో. 2 సార్లు 200 వచ్చినాయి 2000కి. మిగిలిన 1800 వేయరా అంటే ఇంకా ఎన్ని మానేసి వచ్చాడైతే మేము కోడి పందాలు చూస్తున్నాం గైస్. సో మీరు కూడా వచ్చినప్పుడు అది ఎడిటింగ్ లేదు. సో గైస్ ఆగండి గైస్, బెట్టింగ్ వెళ్దాం. ఏం తడుతున్నావేంటి? చూస్తున్నా ఒంగని పడి చూస్తున్నా. కనపడదురా బొమ్మ పైకి. ఏమాట బ్రో చేతులు 500 పెట్టుకొచ్చాడు నిజామాబాద్ నుంచి. ఎవరైనా చూసారా? నీ ఇష్టం. కలిపావేంది? డబ్బులు ఇవ్వకపోతే బొక్కే టైం మనకి. ఎందుకు అప్పుడు పడతా హీరో చెప్పు. 8000 మింగించుకోండి ఫ్రమ్ నిజామాబాద్. 500 ఉన్నాయి. 8000 ఏం కనపడలేదు గైస్. ఎవరైనా వస్తారా? యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ రసం కోటి, నల్ల కోడి, తెల్ల కోడి. అదొకటి తెలిసిపోయామా? ఇప్పుడైతే పందెం ఆపారనమాట. ఎందుకంటే తాత
సో పందెం అయితే పొద్దు నుంచి మనోడు 5,000 హైదరాబాద్ నుంచి వచ్చి ఇది చేసే పని లేదు. ఎందుకు కార్డులే క్రెడిట్ కార్డులు ఇంట్లో పాపం అమ్మమ్మ వాళ్ళు అమ్మ చనిపోయినా కానీ వెళ్ళలేదు కదా కోడి పందాల కోసం. దిస్ గాయ్ బుల్షెట్ గాయ్ 500 మిలియన్ 500 వేసాడు ఇప్పుడు వస్తే 1000 రూపాయలు లేదంటే చూద్దాం అరే అది బ్యాట్ కాదు రే బ్లాక్ అరే బ్లాక్ చికెన్ రాజు కూర్చోండి. నీ వందేది అన్నయ్య రమేష్ అన్నయ్య 500 ఇక 200 నీదేది ఇంకో 100 డిస్కౌంట్ లేదా మనకి వెళ్తే అంతే కదా హాయ్ చెప్పనా చాలు guys. ఈ జన్మకి జాలు 8,000 బొక్క ఎల్లం పాని ఫ్రెండ్స్ ఇంకా చాలు అయిపోయింది guys. సో గైస్ మనమైతే ఇప్పుడే కోడి పందాల నుంచి వచ్చి టీ దాకా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అందరైతే టీ తాగాం guys. ఇప్పుడే టీ తాగి ఏం చేస్తున్నాం ఇదన్నమాట వీడియో వచ్చేసి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. అంతవరకు టేక్ కేర్ బాయ్.